తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అంటే ఆయన కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తిగా, మరో పక్క కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, మరి అంతేకాకుండా సోషల్ సర్వీస్ కూడా ఎక్కువ చేస్తుంటారు చిరంజీవి. ఎట్లాంటి అంటే విమర్శలకి తావు లేకుండా వివాద రహితుడిగా ఉంటూ ఆయన అయితే మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటారు చిరంజీవి. ఏదైనా సరే సభలో సన్మానాలు సందర్భం కూడా ఆ యొక్క సభలో ఆ యొక్క సబ్జెక్టు గురించే మాట్లాడతారు. అట్లాంటి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మరొకసారి తన అభిమానాన్ని అయితే మీడియా సాక్షిగా చాటుకున్నారు. అన్నయ్య గురించి చెప్పాలంటే ఆయన చాలా ఆపద్బాంధవుడు. కష్టాల్లో ఉన్నప్పుడు తనకు చేతనైనంతటికి సహాయాన్ని చేస్తారు. తగ్గి అంటే నేను మెగాస్టార్ని కాబట్టి నేను చేయటం ఏంటనేది కాకుండా ఒక అభిమానులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను తగ్గి ఆ యొక్క సహాయాన్ని చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరోపక్క జనసేన పార్టీకి ఇబ్బంది పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో, ఎన్నికల కీలక దశలో ఉన్నటువంటి తరుణంలో 5 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారు. అలాగే మా ఇంటి ఇలవేల్పు ఆంజనేయ స్వామి సాక్షిగా ఆయన అయితే మాత్రం అభినందనలు తెలపడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం. మరోపక్క ఆయన ఆపద్బాంధవుడుగా ఉంటూ చాలామందికి అంటే కొన్ని చేసినటువంటి సేవా కార్యక్రమాలు మీడియా ద్వారా బయటకు తెలుస్తాయి, కానీ తెలియకుండా అంతర్గతంగా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఆయన యొక్క సేవాభావమే నాకు కూడా వచ్చింది. అట్లాంటి అన్నయ్యను మాకు ఇవ్వటం ఆ దేవుడికి అయితే భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరోపక్క తల్లి లాంటి వదిన కూడా, ఆమె ఆశీస్సులు కూడా ఉండటం ముఖ్యంగా మా అన్నయ్యకి మనోధైర్యాన్ని ఇచ్చాయి. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కోరుకోవటం జరిగింది. మరోపక్క చిరంజీవి చేస్తున్నటువంటి సేవా భావంతో నాకు కూడా అవే భావనలు వచ్చాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇట్లాంటి అన్నయ్యని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి అయితే మాత్రం కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.